వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే ఇవాళ ఓల్డ్ టీమ్ వర్సెస్ న్యూ టీమ్ ని కల్పించేస్తున్నాం అన్నమాట. తప్పు మాదో వాళ్ళదన్నా. నువ్వు చెప్పే మాట మీద మేము ఉంటామన్నా. నువ్వేం చెప్తాదన్నా? గేమ్ లెక్క చూసుకోం అయిపోతుంది. మనకి కొట్లాటలు వద్దు, ఏం లేదు. మనం అందరికి అవకాశం ఇస్తూ ఉంటే మనకి ఏంటంటే ఒక పేరు అనేది ఉంటదిరా. నేను ఏం చేస్తున్నా అంటే మనం గలీజ్ అయిపోతున్నాం డే బై డే. ఉన్నది ఉన్నట్టు అందరు కలిసిపోతే చాలా మంచిగా ఉంటది. అండ్ కలిసి గేమ్ లెక్కనే చూసుకుంటా ముందు పోతూ అందరికి సపోర్ట్ చేసుకుంటా అందరికి ఎంకరేజ్ చేస్తే బాగుంటది. సో ఇవాళ గంగు అయితే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనమాట. గంగుకి పైల్స్ అయినాయి. సో గైస్ ఇట్లా అనమాట. సో మన ఓల్డ్ టీమ్ న్యూ టీమ్ కూడా వస్తుంది. న్యూ టీమ్ వచ్చిన తర్వాత అయితే అందరు కలిసిపోతారు. అండ్ గైస్ వాళ్ళందరికి చెప్పి అరే వాళ్ళందరూ బాధపడుతుర్రా, అరే మేము ఏం తప్పు చేసినాం ఇట్లా మాకు అది చేస్తురు, మాకెందుకు ఇట్లా అంటే మేము ఏం చేసినాం మీతో మంచిగా ఉండడం. నేను అన్న నాకు ఏమొద్దన్నా యూట్యూబ్ వద్దు ఏమొద్దు మీతో కలిసి ఉంటా అని చెప్తున్నారు అన్న. మేము కూడా అదే చెప్తున్నాం అన్న. అందరం కలిసి ఉంటే యూట్యూబ్ వద్దు పైసలు ఇచ్చే పైసలు స్టమక్ పెయిన్. సో గైస్ అట్లా అనమాట. సో ప్రెసెంట్ అయితే కొత్త టీం అయితే రాబోతుంది. కొత్త టీం తో మీరు అందరు కలిసి ఉన్నారంటే అందరు కలిసి ఉంటే ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఎంత ఆనందం ఉంటది మీరు చెప్పుర్రి. ఆ హ్యాపీనెస్ వేరు ఉంటది. అరే ఏంది అంటే అన్న వాళ్ళ గుట్ట నువ్వు ఒక మాట చెప్పు. మాకు కలిసిపోవడానికి కొత్తలు రావడానికి మాకు ఏం లేదన్నా. నువ్వు ఇంకా పెద్ద ఫ్యామిలీ చేస్తే ఇంకా మంచిది, ఇంకా మంచి వీడియోలు చేస్తాం, ఇంకా వీడియోలు చేస్తాం. కాకపోతే ఏంటంటే వాళ్ళు పెద్ద ఉన్నారు బాడున్నారు అని చెప్పేసి దొబ్బకుంటా మంచిగా ప్రేమతో మాట్లాడమన్నా. అంతకు మించి మాకు ఏం లేదు. వాళ్ళు రావడమే మాకు ఇష్టం అన్న. సరే ఓకే. సో గైస్ వాళ్ళైతే వస్తున్నారు అనమాట. సో వాళ్ళకి పిలుచుకో ఆ గేట్ దగ్గర పెట్టినా నేను వాళ్ళకి. నేను చెప్పినాక రండి ఫస్ట్ మాట్లాడినాక అని చెప్పి ఆడ చూపి మస్తు ఖుషి అయితే మా వాళ్ళనైతే మళ్ళా కలుస్తున్నాము. నాకు స్టమక్ పెయిన్ ఉన్నా కూడా నేను కలవనికి పోతున్నా అంటే నాకు జిగురు ఇవాళ నుంచి లవర్ లెక్క. అరే నా వచ్చేది రా భయ్. మన వాళ్ళు వచ్చారు. క్లాప్ హ్యాండ్స్. సో ఇవాళ అయితే మన న్యూ టీమ్ కూడా వచ్చింది. న్యూ టీమ్ వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే 3-4 days నుంచి ఏడుస్తున్నారు అనమాట. అంటే జిగురు ముఖం చూడండి, ఆమె ఎంత ఏడ్చింది. అన్న ఇగో ఏదేమున్నా మనసులో ఏం పెట్టుకోకన్నా అందరం కలిసిందాం. అరే ఫస్ట్ నువ్వు గంగుని కలవన్నా బర్త్డే చెప్పలేవంట. మొత్తం కలుసుకుంటాం అట్లేం లేదు. ప్రేమతో మాట్లాడడానికి వచ్చిన సస్పెన్స్ కాదు. మీరు ఎన్ని మాటలు అన్నారు అవన్నీ పోతాయా? వచ్చినాం మేము. బాధపడతామన్నా. ఇక మాకు ఫస్ట్ కొట్లాటలు వద్దా జిగురు ఏమన్నా ఉంటే తప్పని జిగురు నారాజేంద్ర రాబాయ్ కొంచెం నేనేం చేయాలా రాబాయ్? మీరు కలూరు రాబాయ్, కలూరు అయిపోతుంది. జిగురు బబ్గాన్ కోసం గంగు కోసం గుట గంగు కోసం ఆనందం ఓరిస్తారు చెప్పారు. ఇది ఒక యుద్ధం చెప్పాను బాధ అనిపిస్తుంది నాకు కూడా. ఎవరిని ముద్దు పెడితే బాధ అనిపిస్తుంది అంటే ఎందుకు ఇవన్నీ గొడవలు అని చెప్పేసి మాట్లాడుతున్నా. మిస్టేక్ అడ్డపై చేసిన వల్ల ఇట్లా అయింది కానీ లేకపోతే కాకపోనా. ఇప్పుడు ఏదో మా మిస్టేక్ తెలిసింది మేము కూడా చాలా ఏం చేయడం కాదు. హీట్ ఆఫ్ ది మూమెంట్ అట్లా అయిపోయింది కానీ ఎవరిని తప్పు అని చెప్పి మేమేమో పాయింట్ అవుట్ చేయట్లేదు. మేము తప్పు చేసినాం ఒప్పు చేసాం అన్నది మీకు కూడా తెలుసు. పోనీ అదంతా కాదు, మేము అందరం కలిసి ఉండాలనుకుంటున్నాము. అన్న ఏది చెప్తే అది. కానీ అన్న నువ్వేందంటే ఇప్పుడు ఆ టీమా నీ టీమా అని లేదని అందరం కలిసే నాకు జోకర్ చేద్దాం అనుకుంటున్నాను.
జోకర్ ఎటు ఉంటే అటే షో అన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను షో వేయాలా, మీరు నడు దా మీ ముగ్గురు ఇటు వచ్చేరి. అరే వాళ్ళు ఇక్కడ ఊసుకురి మ్యాచింగ్ ఏంది, మ్యాచింగ్ షర్ట్ ఏంది, నాకు అర్థమైతలేదు. బ్లాక్ ఏంది, ఎంతమంది సో మీరు ఇద్దరు కలిసి మా జనాల కోసం ఒక మంచి డాన్స్. అర్థమైతే పైల్స్ అయింది, ఈ పైల్స్ మీద మీకోసం జనాల కోసం అంతా చేయలేవారా? సబ్స్క్రైబర్స్ కోసం చేసా రక్తం వస్తే సార్ మావాడు చేస్తాడు. అన్న చెల్లెలి వాడు ఎప్పుడైతే మళ్ళా జిగిరి వచ్చిండు అని మంచిగా ప్రేమ అనేది మళ్ళా పుట్టుకొచ్చేది. వేరే పాట చికిరి 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 పడతా 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 ఇప్పుడు ఓవరవరకైతే వేరన్నా జిగురు డాన్స్ ఆడాలని చూస్తారు అనుకుంటారు, చేతులు ఎత్తారు. చేతులు ఎత్తారు అట్లా అన్నా నువ్వు చెప్తే ఎలా అవుతానా ఇట్లా అనుకో పేజీ పక్కా కూర్చో ఎక్కువ లేపకు. అక్కడి నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. నడుము చూడు నడు చూపి అంతా కామెడీ అందరు చూస్తురా, ఆయన చూస్తురా? ఇప్పుడు నాకు యాక్టింగ్ రాదంటారు మీరు, అంటే అన్నకు రాదు రాదంటారు కదా, నేను వస్తుంది చూపెడతా. పెట్టాలి చూడండి అక్క చూస్తున్నావా? ఇడ చూస్తున్నావు? రైట్ కట్టు గిట్ట ఏముంటా? అరే ఈ కట్టు పోయిడా, నువ్వు కట్ అవుతావు చూసుకో. నువ్వేం చూస్తున్నావు? వీళ్ళకైతే ఇది రాదనమాట. గంగు చేస్తాడన్నా, గంగు చేస్తాడు. అన్న నడుము చూడంటే ఉడుము ఇగో మీరు ఇప్పుడు దాకా చూడండి డాన్స్ అయితే నేనైతే చెప్పిపోతున్నా జిగురు కట్టప్ప. ఇప్పుడైతే మన స్టేజ్ డాన్స్ అయితే కాబోతుంది, కట్టప్ప వర్సెస్ జిగురు. ఇప్పుడైతే ఈ పాటలో అయితే మీరైతే జిగురును అయితే లేపాలా, లేపిన తర్వాత రౌండ్ తిరగాల అనుకో, మా బెల్ట్ వస్తుంది. నా పిల్లరా వెన్నెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో హాయ్ హాయ్
ఏం కాదా పట్టదా నాకు పట్టదు తెప్ప కింద పట్టదు నేను నా మీద పట్టదు నువ్వు నా మీద పడ్డది నువ్వు. నేనన్నా పట్టదు, నేను ఎక్కలేను. పడ్డరా నీ అక్క ఎక్కి చేద్దాం పా. మళ్ళా అన్న మళ్ళా అన్న మళ్ళా పడ్డా. మెత్త ఉందని లేస్తాను ఇక. ఇప్పుడు ముద్దు పెడతాది చొంప కింద నోక్తా నువ్వు పడే మనం మీటింగ్ ఫైనల్ అయితే మా టేబుల్ అయితే ఇరగొట్టేసిరు అనమాట. నేనన్నా దిగురు కలిస్తే టేబుల్ ఎరిగిపోతుంది. ఇప్పుడు కట్టప్ప ఆమెను తీసుకొని వస్తాడు. ఎవరికి? జిగురుని తీసుకొని వస్తారు. మేమేమో ఏడిపిస్తాం ఈడ. చిన్న పోరనుండి మా పక్కన ఉండి ఇట్లాంటి లెక్కలు చేసి ఎందుకు కొడుతున్నావు అని నేనా మొగన్నా వాడా? వాళ్ళన్నని నేను వాడిని కొట్టుకుంటా. నువ్వు ఎవర్రా కొట్టడానికి? అయిపోయింది నాకు కథం మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచం. మాట్లాడు అది ఓన్తో తిరుగుతున్నావు, నీకు తెలుసారా? కేవలం వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే కట్టారి గుండు కానీ కట్టారి నీ పిల్లమే కట్టే అంటుంది. ఆయన పిల్లం ఎందుకైతే నేను నాయంబడి తిరిగావు పిల్లమే నువ్వు. చెప్పు ఊరోడితో తిరుగుతే నాతోనే తిరగాల, అయితే నాతోనే తిరగాల. నీ పెళ్ళైంది కదా అన్న, పెళ్లి పెళ్ళైతే నీకు ఎందుకు చెప్తావు? ఊరికే పెళ్ళైంది నేనైనా చేసుకుంటా. నువ్వు ఎవర్రా నాకు? అరే నా పిల్లలు నువ్వు ఎట్లా తీసుకోవద్దా అన్న? అరే ఇప్పుడే నడుచుకుంటూ వచ్చినామా అన్న? ఇప్పుడే మారిపోయింది. సిగ్గుశరం లేదా నీకు ఇతరానా? నెక్స్ట్ ప్రోగ్రామ్ పోతున్నాం అనమాట. కేపన్న జిగురు కుర్చీ మీద. ఏం కాదు. ఎత్తుకో. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు మీద ఆకు మీద పడ్డా. కాళ్ళు అటు పెట్టలేమన్నా. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. చెప్తాను వెనక నుంచి గుంజితే నేను ఎట్లా చేస్తాను? పాట వల్ల ఎక్కువ కింద పడేకండి. అరే విజయ్ విజయ్ తో చేస్తారు. అరే అందరం కలిసినాంగా. ఇట్లా దింపు. ఎక్కువ
నా పిల్లాన్ని ఎట్లా దొబ్బేస్తావు? నీ పెళ్ళాం నాయన దగ్గరికి ఎందుకు పంపిస్తున్నావు? ఎందుకు పంపిస్తున్నావు? ఇంకొకళ్ళు ఎవరుతున్నారు నీ పెళ్ళాన్ని? కదా నీది నాకు ఇంట్రెస్ట్ పోయింది. నువ్వన్నా అన్నా లిప్ లాక్ సరే ఇప్పుడు అందరు ఎక్కిరు చెట్టు పక్కకు ఒక ఈయన ఎక్కలేడు ఈయన ఎక్కలేదు. నువ్వు ఎక్కలేవు అన్న నువ్వు ఎక్క చేరకు జోకర్ ఉండాలన్నా ఏందన్నా అటు ఇటు నాకు మీరు ఎవరు దూరం ఉండాలి. నేను జోకర్ అన్న ఫస్ట్ కాలు నొప్పిలు ఉన్నాయి. ఆ బీజం పడుతుంది. ఇట్లా ఎత్తుకో ఇట్లా ఇట్లా ఏ బీజం పడుతుంది. ఓరోరి రాజా వీరాది వీరా రాజాలు వస్తాయి అన్ని రాణిలు వస్తాయి ఇంటికి పోతే. పట్టుకో పట్టుకో నన్ను పట్టుకో తట్టుకో నీకు 5-6 సార్లు ఎక్కించుకోవాలని ఉంది కదా అన్న వీళ్ళ? ఓరోరి రాజా ఓరోరి రాజా వీరాది వీరా నీతోనే నేను అన్న వెబ్ డాన్స్ టైటానిక్ మూవీ బంధం ఎన్నెన్నో జన్మల బంధం నీవే నాదే అరే నువ్వు కన్నా ఈయననే ఏమన్నాడన్నా అయ్యో నీ భార్యను ఎంతమంది ఎవరు పంపిస్తారు? నా పెట్టి తాళం తీర్చి తీసుకోరా మన దొరికింది. ఉరుకురా ముసలాడా ఉరుకురా ఉరుకురా ముసలాడా ఈరా ఒకటి ఈరా